సువర్ణంగా ఉంటాయని వాగ్దానం దేవా. అటు రీతిగా సువర్ణంగా బిడ్డల పట్ల మీరు అద్భుతాలు చేయండి. ఇప్పుడు ఎందుకు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు కంచెలు వచ్చారు ప్రభావ. ఆయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభావ. అలతో కూడినట్టు కాకుండా ప్రభావ ఆయన దేవుని యొక్క భయము భక్తి కలిగి ఆయన జీవించడం చూపండి దేవా. అయ్యా వర్తమానం ఏ రీతిగా నేను ఎదజలాలు ఆ రీతిగా వారికి నేర్పించుకుని ప్రభావ. నాయన విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభావ ఆయన హృదయాలలో నాటి ఫలించుకున్నటకు చూపమని దయ చూపమని మీరు ప్రయాణం అంతట్లో విజయాన్ని మళ్ళా క్షేమంగా మా మధ్యకి నడిపించమని యేసయ్య నామములో నుంచి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఇరువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దయచేసి ప్రియులారా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆశీర్వదించాలని మనం చేయించున్నాం. దయచేసి ప్రియులారా, ఈ సాయంకాలపు ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని తెలియజేయడానికి మీ మధ్యకు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రియులారా, దయచేసి ఈ ఒక్క మాటను మీరు గ్రహించి ఆలోచిస్తే, మన పెద్దలు పూర్వీకులు అంటారు కదా స్వర్గం వెళ్ళాలని. ఆ స్వర్గం వెళ్ళాలంటే ఒక మానవ ఆకారంగా భూమి మీదకి దేవుడైన తన తనయుడైన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆ స్వర్గం అనే ఆ మార్గం తెలియాలి, చెప్పాలి. ఎవరు చెప్తారు? మన పెద్దలు చెప్పలేదు, మన పూర్వీకులు చెప్పలేదు, ఇప్పటికీ నేటికి ఎవరు కూడా చెప్పట్లేదు. దేని నిమిత్తం? పుణ్యమైన స్వర్గం చేరాలని. ఎవరు చెప్తున్నారు? పిల్లలకి చెప్పాలంటే మీరు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తారు. కానీ నాయన మరణిస్తే మనం ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళాలి అనేది నేటికి ఎవరు చెప్పట్లేదు. కారణం ఏంటంటే భూమి మీద ఉన్నంత కాలము తినుము, త్రాగుము, సంతోషించుము అనే ఆలోచనతో మానవుడు జీవిస్తున్నాడే తప్ప నేను పాపిని, నేను మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను, తాత నాన్న నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను, అసలు నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది నేటికి ఎవ్వరూ చెప్పట్లేదు. ఈ భూమి మీదకి దైవ కుమారుడు, రక్షకుడు, మానవులందరి పాపాలను తీయడానికి వచ్చిన పుణ్యమూర్తి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల్లో చేరకుండా పవిత్రంగా బ్రతికి ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆ పుణ్యలోకానికి ఆయన గుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఆయన ఎవరైతే విశ్వసించి నమ్ముతారో స్వర్గానికి తీసుకెళ్ళడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. రేపో నేడో నువ్వు నేను మనందరము మరణిస్తాం. మరణించిన వెంటనే క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. అలాంటి పుణ్యమైన లోకానికి మనం వెళ్ళాలి. అట్టి పుణ్యమైన లోకానికి మనం వెళ్ళాలంటే మార్గం తెలియాలి. మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఇలాంటి మార్గం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కాలం చాలా తక్కువగా ఉంది, కాలం బహు తక్కువగా ఉంది. మనమందరము త్వరలోనే మీ దగ్గరలో ఏ సేవకులు ఉన్నా, ఏ సంఘం ఉన్నా దయచేసి మేము పుణ్యమైన లోకానికి వెళ్ళాలి అయ్యా, ఎలా వెళ్ళాలో మాకు చెప్పండి. ఇప్పటిదాకా మా పెద్దలు చెప్పలేదు, ఇప్పటిదాకా మా తల్లిదండ్రులు చెప్పలేదు. మీ దగ్గర ఒక రక్షకుడు వచ్చాడంట, ఆయనకే తెలిసంట మార్గం, ఒకసారి మాకు చెప్పండి అని మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సంఘాలకు, సేవకుల దగ్గరకు మీరు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ మార్గాన్ని బోధిస్తారు. అట్టి మనసు మీరు తెలుసుకొని, మీకు మారు మనసు వచ్చి మీరు ఆ మార్గం ఏంటో తెలుసుకొని
మీరు ఆ పుణ్యమైన లోకానికి వెళ్ళిపోవాలని, ఇదిగో మేము సిద్ధపడిన ఆ పుణ్యమైన లోకానికి మిమ్మల్ని కూడా సిద్ధపరచాలని దేవుడు మా పైన అప్పగించిన ఈ బాధ్యతను మేము సంపూర్తి చేయడానికి ఈ రోజు ఈ గ్రామంలో మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఈ మాటలు మీరు అర్థం చేసుకొని ఆ లోకానికి మనం అందరూ చేరిపోవాలని ప్రభుపేట ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నిజమో దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీ ఇది భువి అందించలేనిది. నువ్వు పాడగలవు ఏంటి ప్రేమ అయిమా వచ్చి దెబ్బ మా అన్నయ్య అబ్బ కొట్ట సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది, మరణము వస్తే పువ్వు రాలిపోవాలి, పువ్వులా రాలిపోవాలి. ప్రతి పువ్వు లాంటిది మానవ బ్రతుకు, ఎందుకయ్య వెలుగులాట తెచ్చే వరకు. ఆ దేవుడే పరమాత్ముడని భగవంతుడని తెలుసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ఆయన మాటలు ఆయన మనసిప్పి మీతో మాట్లాడాలని, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని మీ సహోదరులుగా మీ ముందు ఉన్నాం. ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలని, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని, ఈ లోకానికి వచ్చింది ఎవరో తెలుసుకోవాలని మీరందరూ కూడా ఈ మాటలు మీ చెవియొగ్గి ఆలకించాలని మీ సహోదరుడిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన కాంచి కూడా ఏదో కావాలని, ఏదో సాధించాలని, తన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదీ కూడా మనం మంచి కోరుకుంటాం, మంచి చూస్తుంటాం. ప్రతిదీ కూడా స్కూల్ మంచి పిల్లలకైతే స్కూల్ మంచి జాయిన్ చేయాలని, అలాగే మనం చేసే ప్రతి పనిలో బ్రాండ్ చూసుకుంటాం. ప్రతిదీ కూడా బ్రాండ్ చూసుకొని దేవుడు ప్రతి పనిలో కూడా బ్రాండ్ ఎతుకుతాం. అలాగే ఈ లోకంలో సృష్టికర్త ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, ఈ లోకాన్ని సృష్టించింది ఎవరో మనం నిజంగా తెలుసుకునేవారం అయితే, ఈ లోకంలో సృష్టికర్త ఎవరో, నిజమైన దేవుడు ఎవరో మీరు అంగీకరించి మా సహోదరులు అనేక మంది మీ కడపత్రాలు పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు.
ప్రతి పత్రిక తీసుకొని దాన్ని చదివి అంగీకరించి, అలాగే ఈ మాటలో కూడా మీరు హృదయంలో గుచ్చుకొని ఫలించి అభివృద్ధి పొంది ఈ మాటలు అంగీకరించి నిజమైన సృష్టికర్త ఎవరో, దేవుడు ఎవరో మీరు అంగీకరించి నిజంగా ఈ లోకానికే రక్షకుడు వచ్చాడని, అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నోళ్ళ కాంచి పెద్దల వరకు ఈ లోకాన్ని విడిచి వెళితే ఈ శరీరం నిష్ప్రయోజనమని, ఈ శరీరం వ్యర్థమని అందరూ గ్రహించి ఈ లోకాన్ని విడిచి వెళ్తే ఆత్మ చనిపోదని, అలాగే ఆత్మకి సావు లేదని అందరికీ తెలుసు. అలాగే ఈ ఆత్మ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఈ శరీరాన్ని అంతటినే నడిపించేది ఒక శక్తి ఉందని, ఆ శక్తి మీలో ఉందని, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరాన్ని అంతటిని నడిపిస్తుంది. ఆ శక్తికి ఇలువ ఉంది. ఇలువ లేని మనల్ని ఇలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి ఈ లోకంలో మనల్ని ఎంతో ఇలువగా చూపించాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకొని, నిజమైన క్రీస్తు ఎవరో తెలుసుకొని ఆయన అంగీకరించాలని మీ సహోదరులుగా కోరుచున్నాం. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో గుచ్చుకొని ఫలించి అభివృద్ధి పొంది ప్రతి ఒక్కరూ మారు మనసు పొందులోన ఆయన కృప నిత్యము ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి, చిన్న పిల్లల కాంచి పెద్దలకి ఆయన కృప నిత్యము ఉండును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోక మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా, నాయన ప్రతి నెల తండ్రి నాయన నీ సువార్త ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నాయన మీరు వెన్ను తట్టి నడిపిస్తున్నారు తండ్రి. ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల నుంచి తండ్రి నాయన కూడుకొని అందరము కూడా తండ్రి నాయన లోకంలోని భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన పురుగొలుపుకొని సహోదరులుగా కలిసి ప్రభా నీ మాటలు అనేక మందికి ప్రకటించాలని, వినిపించాలని ఎంతో ప్రయాసపడి నాయన ప్రభా నాయన తండ్రి ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన ఉదయకాలం అంతా ప్రభా నాయన తిరిగి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి నాయన ఎండలో తిరిగినప్పటికీ తండ్రి ఎవరికి కూడా నా తండ్రి ఎండ దెబ్బ తగలకంట ప్రభా నాయన నీ కాపుదలు ఉంచారు. మధ్యాహ్న కాలం లెసన్లో కూడా మీరుండి నేను బలమైన మాటలు ఇచ్చి విశ్వాసం పోరాటం ఎలా చెయ్యాలన్నది మీరు మాకు నేర్పించి ఉన్నారు నాయన. అదే గురి కలిగి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన నీ బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మేము ఎలాగైతే ఈ లోకంలో ఇడిపించబడి నాయన ఈ లోకంలో ప్రభా తండ్రి లోకాన్ని అంటకంట, ఈ లోక మాలిన్యాన్ని అంటకంట తండ్రి నీకు దగ్గరికి ఎలాగైతే జీవించామో ఈ సహోదరులు కూడా నా తండ్రి నీ దగ్గరికి రావాలని, నీతో ఉండాలని నాయన నిన్ను అంగీకరించి ప్రభా నా తండ్రి ఈ మాటలను ప్రభా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభా ఫలించి అభివృద్ధి పొంది ప్రభా తండ్రి నాన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నా తండ్రి నీ ఉన్న లోకానికి, నీ ఉన్న రాజ్యానికి చేరుకోవాలని ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి లెక్క చెప్పాలి, ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయి నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను. ఆత్మల రక్షణల లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను, క్రీస్తు ప్రేమ చూపిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. నీ గుండెలు ఆ శక్తుడు అగమనలేదో తెలుసా, నా దేవుడు ఇంతకాలము నీకిచ్చాడో తెలుసా, దేవుని కలిసి ఇంతవరకు కాలం తెలుసా, ఆ పని ముగించిన క్షణమే పైనం తెలుసా, పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో, పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. ఇంతకాలం
దైవజనులు నైస్వామి గారి ద్వారా ఈ సువార్త దండయాత్ర కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్నాడంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమను మనం వర్ణించలేము. ఆ ప్రేమ ఎంతో అనే మాటలోనే మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమను ఎవరు కూడా వర్ణించలేరు. ముఖ్యంగా ఆయన ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సృష్టి అంతా దేవుడు మనకిచ్చిందే. మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవం, ఈ ఊపిరి సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. జగత్తును అందరి సమస్తమును ఆయనే మన కొరకు నిర్మించారు. ఈరోజు మనం పీల్చుకుంటున్న గాలి కానివ్వండి, మనం తాగుతున్న నీరు కానివ్వండి, తింటున్న ఆహారం కానివ్వండి, సమస్తాన్ని దేవుడు మన కొరకు దయచేశాడు. ఇది దేవుని ప్రేమలోని ఒక భాగం ప్రేమను దేవుని వాళ్ళారా. కాబట్టి దేవుని ప్రేమ లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఎవరూ జీవించలేమనేది సత్యం. కాబట్టి ఆయన ప్రేమను మనం బ్రతకుండగానే తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారంటే చివరికి మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి అర్పించారు, ఆయన్ని అనుగ్రహించారు. ఆయన ప్రేమ ప్రేమను దేవుని వాళ్ళారా మన కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమ. ఆయన ప్రేమ మన కొరకు ఈ లోకానికి వచ్చి తన సర్వస్వాన్ని అర్పించినటువంటి గొప్ప ప్రేమ కనుక ఆయన ప్రేమను తెలుసుకోవాలని మేము ప్రకటిస్తున్నామండి. కాబట్టి ఇది మత ప్రచారం కాదు, దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి మేము వచ్చాము కనుక ఆయన ప్రేమను ఒకసారి మీరు ఆలోచించాలని, ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప ప్రేమను ఒకసారి మీరు గ్రహించాలని మేము ప్రకటన చేస్తున్నాం. మనం నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి కొరకు శిలువలో ప్రాణాన్ని పెట్టి మరి మన పాప శాపములను మన అందరిని కూడా రక్షించినటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా, మహానదుడ, జీవగల దేవానికి వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నట్టుంది. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటును కాచి భద్రపరిచి ప్రభు మరలా మా జీవితంలో మరలా ఒక బ్రతుకునిచ్చి ఈ స్థితిలో నడిపించినందుకు నీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు ఇవి నీ ప్రియుల ద్వారా వివరించిన మాటలు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రభు విని ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి తండ్రి, మారు మనసు పొందడానికి, నేను గూర్చి తెలుసుకోవడానికి తండ్రి ప్రభు విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభు వాళ్ళ మనసును మార్చుకొని ఒక మీరున్న లోకంలో ప్రవేశించడానికి తండ్రి ప్రభు తగిన జ్ఞానం ఇచ్చి ఈ లోకంలో యథార్థంగా నీతివంతులకు బ్రతకడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.
ఈ లోకమే చూసుకొని నావల పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నాడు. ఆ దేవుడు నిన్ను పిలిస్తే నమ్మకున్నాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నాడు. ఆ దేవుడు నిన్ను పిలిస్తే నమ్మకున్నాడు. నాడు నాడు చేయించు పెట్టుకొని కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమాత్మమున్నదని ప్రభు కొరకే జన్మకు కారణముంది. పువ్వులెందుకు నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని. నీవు దేవుని కోసమేనని గమనించి తమ్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రుడెందుకు పగలెందుకు దేవుడే చేస్తున్నది. ఆ దేవుని పని నీవు చేయాలని. నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్మ ఎదురవుతారెందరో నీ పయనములో. నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు వచ్చి ఉన్నాం. దయచేసి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధానుడైన క్రీస్తు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన ప్రభువు మనకు స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు. దానికి మనం అందరము చేరుకోవాలని ప్రభువు అనాది సంకల్పన. ఇది అర్థం చేసుకోక మానవులు ఈ లోకంలో జీవిస్తూ భూమి మీద వృధాగా కాలాన్ని గడుపుతున్నారు. దయచేసి వద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. అసలు ఇంత ఎండలో రావడానికి కారణం ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కేవలం మాటలన్నీ విడిచిపెడుతున్నారు కానీ అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని ఒక్కసారైనా గ్రహించలేకపోతున్నారు. దయచేసి స్వర్గానికి సర్టిఫికెట్ అనగా పుణ్యమైన లోకానికి మీకు అర్హత మీరందరూ సంపాదించుకోవాలని ప్రభుపాటి మాటలు తెలియజేస్తూ క్రీస్తుని మీరు ఎన్నుకొని విశ్వసించి ఆయన మార్గంలో నడవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. శాంతి ఉన్నదా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ పాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై మరణమైన జీవము. కాపురస్తులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మేము దేవుని మాటలను పంచడానికి మీ దగ్గరికి వచ్చాం. ఒక 2 నిమిషాలు ఈ మాటలు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈ భూమి మీద ఉంటున్న మనందరము
హిందువులము, ముస్లిమ్స్మి, క్రైస్తవులము అని చెప్పుకునే కంటే మనందరం కూడా మనుషులము అనేది అందరికీ తెలుసు కదండి. నేను పలానా మతస్థురాలని అని చెప్పుకునే కంటే ప్రతి ఒక్కరము కూడా మనుషులము, ప్రతి ఒక్కరం కూడా దేవుని బిడ్డలము అని చెప్పక తప్పదు. మనందరం కూడా మనుషులము. ఎవరమండి మనందరం? మనుషులము. మనుషులమైన మనము మనలో ప్రేమను నింపాలని దేవుడు తల్లిదండ్రులైన వారిని మనకు అనుగ్రహించడం జరిగింది. తల్లిదండ్రులైన వారు మనకి ప్రేమను పంచి మనం కూడా మన వారికి ప్రేమను పంచాలనే వారు మనకు నేర్పించారు. మరి మనం మనుషులము అనేది తెలుసుకున్నప్పుడు ఈ మనిషిలో సాటి మనిషిని ప్రేమించే గుణాన్ని పెట్టింది, మనకి నేర్పింది తల్లిదండ్రులు అని మనం అంటుంటే, మనందరినీ దేవుడు మీరందరూ మనుషులు, మీరందరూ హిందువులు, ముస్లిమ్స్, మనుష్య రూపంగా మనిషిగా ఈ లోకానికి పంపించడం జరిగింది. ఒక మనిషి ఎదుటి మనిషిని చూసి తల్లి సాటి మనిషిని నేర్పించాలని నేర్పింది, మన ఇంట్లో వారిని ప్రేమించాలని నేర్పింది. మరి దేవుడు అంతకంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. క్రైస్తవులను మాత్రమే కాదు, హిందువులను మాత్రమే కాదు, ముస్లిమ్స్ని మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు. మరి మనుషులను చూసినట్లయితే ఒక మతాన్ని ప్రేమిస్తున్నాడు, ఒక కులాన్ని ప్రేమిస్తున్నాడు, ఒక జాతిని ప్రేమిస్తున్నాడు. అందరూ కూడా సమానంగా ఎవరు ఎవరిని ప్రేమించట్లేదు. ఎందుకు అంటే అది ఒక మనిషిని చూసి నేర్చుకున్నది. అది కోపమే కావచ్చు, ద్వేషమే కావచ్చు, పగే కావచ్చు కదండి. మతమోనో, క్రైస్తవులమనో, హిందువులమనో ఒక మనిషి అనేది మర్చిపోతున్నాడు. ముఖ్యంగా తను కూడా నాలాంటి మనిషే కదా అనేది మర్చిపోయి, దేవుడైతే సాటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. అందరినీ కూడా తన పిల్లలుగానే సమానంగా ప్రేమించాడు. కానీ ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఒక మనిషిలో ఆ గుణాన్ని పెట్టింది దయ్యం. ఒక మనిషిలో ఆ గుణాన్ని పెట్టింది దయ్యం. ఒక సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాము. ప్రేమించటానికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలేనని, అది హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా ఆయన పిల్లలేనని ప్రేమించటానికి తను ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి మనందరి కోసం, తను ఎంతగానో ప్రేమించిన యేసుక్రీస్తు వారిని మన కోసం, మనల్ని ప్రేమిస్తూ అందరినీ, క్రైస్తవులను మాత్రమే కాదు అందరిని ప్రేమిస్తూ ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించి మన కోసం ఆయన బలిగా అర్పించారు. అంతేగాని ఎదుటి వారిని చంపమని పంపించలేదు. యేసుక్రీస్తు వారిని ప్రేమించమని పంపించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఎదుటి వారిని ప్రేమించమని చెప్పారు. ఎదుటి వారిని చంపేయమని, ఎదుటి వారి మీద పగబెట్టుకోమని, ఎదుటి వారిని ద్వేషించమని, దూషించమని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన అందరినీ ప్రేమించారు. ఆయన ఉన్నప్పుడు అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు అన్యులు కూడా, హిందువులు కూడా ఉన్నారు. ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమించారు. మరి ఒక హిందువు ఒక క్రైస్తవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఒక క్రైస్తవుడు ఒక ముస్లింని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు అనేది మనం ఆలోచించుకున్నట్లయితే మనకి ఏమి లేదండి, ప్రేమించే మనసు లేదు. ఆ మనసు పెట్టింది ఎవరు? దయ్యం. అంతే కదండి. మరి ఆలోచించుకున్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనిషి. అదే అంటున్నాను, మొట్టమొదటిగా మనందరం మనుషులము అనేది
కోపం పెట్టుకోరు, ఎవరిని దూషించరు, ద్వేషించరు, అందరూ కూడా అందరినీ ప్రేమిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి నేర్పింది అదే. సాటి మనిషిని నువ్వు ప్రేమిస్తే సాటి మనిషి కోసం నువ్వు ప్రాణం పెడతావు. ఎంతగా ప్రేమించావంటే యేసుక్రీస్తు వారు ఎంతగా ప్రేమించారంటే ప్రాణం పెట్టే అంతగా ప్రేమించారు, కానీ ప్రాణం తీసేంతగా ఆయన పగ పెట్టుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించుకోవాల్సింది, క్రైస్తవులారా, హిందువులారా, ముస్లిమ్స్ ఎవరైనప్పటికీ కూడా మనం దేవుని పిల్లలు, మన తోటి వారిని మనం ప్రేమించి యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు నేర్పించారో ఆ ప్రేమ బాటలో మనం నడుచుకొని, యేసుక్రీస్తు వారు మనందరి కోసం బలైపోయారు, మనం కూడా మన తోటి వారి కోసం మరణమైనా కూడా ఎదుర్కోవాలి. అంతేకాని ఎదుటి వారిని బాధించో, ఎదుటి వారిని దూషించో, ఎదుటి వారిని కొట్టో, ఎదుటి వారిని చంపేసో మనం వారిని దూరం చేసుకోకూడదు. కాబట్టి నేడున్న పరిస్థితుల్లో, నేడున్న సమాజంలో మనం చూస్తున్నట్లయితే ప్రేమలు చాలా కరువైపోయినాయి. ఎదుటి వారిని చంపుకోవటం, ఎదుటి వారిని దూషించుకోవటం, కొట్టుకోవటం కదండి సమాజంలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అది నేర్పించలేదు. యేసుక్రీస్తు వారు నేర్పించిన బోధ ఏంటంటే, తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేని నువ్వు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఏం ప్రేమించగలవు? యేసుక్రీస్తు వారు నేర్పించిన బోధ అది కాదు. నీ దేవుణ్ణి ప్రేమిస్తావు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు, మనిషి అనే ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన, ఒకసారి ఆలోచించండి. మనిషి అనే ప్రతి ఒక్కరూ, అది ఎవరైనా కూడా, తోటి వారిని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఏమి ప్రేమించినట్టు? దేవుడు ఇదేనా చెప్తున్నాడు? నీ ఇంట్లో వాళ్ళని ద్వేషించమని చెప్తున్నాడా? నీ ఇంట్లో వాళ్ళని దూషించమని చెప్తున్నాడా? నీ తోటి సహోదరుని పగబెట్టుకోమని చెప్తున్నాడా? నీ తోటి సహోదరుని ఇష్టం లేనప్పుడు చంపేయమని చెప్తున్నాడా? నీకు నచ్చినప్పుడు మానేయి, అంతేగాని వాళ్ళ మీద పగబెట్టుకోకు. నీ తోటి సహోదరుని ప్రేమించలేని నీవు, నీ తోటి మనిషిని, సాటి మనిషిని ప్రేమించలేని నీవు ఎదుటి వారికి ఏం చేయగలవు? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనుషులు అనే సంగతి మర్చిపోకుండా, యేసుక్రీస్తు వారు మనుషుల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం ఆయన వెనుక తిరగలేదు. మనం కూడా మన తోటి వారిని సంపాదించుకోవటానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడున్న లోకాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకునే అంతగా యేసుక్రీస్తు వారి బాటను చూపించాలని కోరుకుంటున్నాను. తన చేయమిచ్చెను మహిమ ప్రభు మృత్యుంజయుడు. అంగీకరించారు. కానీ ధనవంతుడు కూడా ఉన్నాడండి. సన్నటి నార బట్టలు తన ఒంటి మీద వేసుకుంటే చల్లగా ఉండేంటి వస్త్రములు ధరించేవాడు. కానీ అతను ఎప్పుడు కూడా పేదవాడిని ప్రేమించేవాడు కాదు. యేసుక్రీస్తుని కూడా తను అంగీకరించలేదు. కానీ తను ఒక దినాన పేదవాడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. కానీ చనిపోయిన ధనవంతుడు నరకములకు వెళ్ళిపోయాడు. చనిపోయినంటే లాజరు పరదేశంలో ఉన్నాడండి. అలాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఫలాలు ఉండొచ్చు, ఎన్నో మేడలు ఉండొచ్చు, ఎన్నో అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రతిష్ట కలిగి మనం జీవించవచ్చు. కానీ ఏదో ఒక రోజున మనం చనిపోతాము. మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. మరణము ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. వ్యాధులు ఒకరికి రావచ్చు, రాకపోవచ్చు. ఐశ్వర్యం ఒకరికి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో ఏది మనిషికి సరిగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మరణం అనేది ప్రతి ఒక్కరిని పలకరిస్తుందండి. ఎందుకంటే
మనం అద్దెంట్లో ఉన్నప్పుడు ఎప్పటికైనా మన సొంత ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే లోకానికి మనం పరదేశులుగా వచ్చాం. ఏదో ఒక రోజున మన సొంత ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. ఆ సొంత ఇల్లే పరలోక రాజ్యం అండి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని తెలుసుకొని అతని నిజమైన దేవుడని తెలుసుకొని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుప్రభుని నమ్ముకోవడానికి మతం మారక్కర్లేదండి, ఏమీ చేయక్కర్లేదు. మీ మనసు మార్చుకోండి. మనసు మార్చుకొని త్రాగు నుంచి విడుదల పొందండి. అపవిత్రమైన జీవితం నుంచి విడుదల పొందండి. దొంగతనం నుంచి విడుదల పొందండి. మీకు ఏదైతే చెడు వ్యసనాలు చుట్టా బీడీతో ఉన్నారో, ఎవరైతే ఆ బానిస బ్రతుకు నుంచి విడలేకపోతూ ఉన్నారో, యేసుప్రభా నువ్వు నిజమైన దేవుడు వంట కదా, నువ్వు నా బ్రతుకును మార్చవా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని ఎవరైతే ఆ దేవుడికి ప్రార్థన చేసి అడుగుతారో వారి జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ఈ లోకంలో వారు పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. చనిపోయినప్పుడు ప్రభు దగ్గర కూడా ఉండగలుగుతారండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదండి. ఆయన ప్రేమించే దేవుడండి. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడండి, చెవిటి వారికి వినికిడినిచ్చాడండి, స్వరం లేని వారికి మాటనిచ్చాడండి, కుష్టి రోగులు స్వస్థపరిచి దేవుడండి, చనిపోయిన వారిని బ్రతికించాడండి. ఆయన శక్తి కలిగిన దేవుడండి, మహిమ కలిగిన దేవుడండి. ఈ లోకమంతా ఆయన మాట వల్ల కలిగిందండి. సృష్టిని ప్రేమిస్తున్నారు తప్ప ఎవరు కూడా దేవుని ప్రేమించలేకపోతూ ఉన్నారండి. దయచేసి మీరందరూ యేసుప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని మీ ఆత్మ నరకానికి పోకుండా రక్షించుకుంటారని ఈ ప్రాంగణానికి వచ్చి ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభుని మేము ఎలాగైతే అంగీకరించామో మీరు కూడా ఇష్టపూర్వకంగా అంగీకరించండి. ఏది బలవంతము కాదండి, ఇష్టమైతేనే మీరు అంగీకరించండి. కానీ చనిపోయిన తర్వాత మాకు సువార్త అందలేదు, యేసుక్రీస్తు కోసం మాకు ఎవరో చెప్పలేదని అనొద్దండి. ఇలాగ మాకులాగా అనేకులు వస్తుంటారు, ఈ గ్రామానికి వెళ్ళిపోతుంటారు. ఈ గ్రామంలో అనేక చర్చలు ఉండొచ్చు, అనేక సేవకులు ఉండొచ్చండి. వారు మీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు కోసం చెప్తున్నప్పుడు ఎవరు ఆశ్రయించుకోవద్దండి. అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలుసుకొని మీకు మనసుకు నచ్చితేనే అంగీకరించండి. ఈ వాక్యము దీవించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మా పరలోక తండ్రి, ఈ గ్రామ ప్రజలను ప్రేమించినైనా ఇక్కడ సువార్త ప్రకటించడానికి అవకాశం దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా వినబడిన ప్రతి మాట వినటానికి వాళ్ళకి అవకాశం దయచేయండి. మాటల్లో ఉన్న సత్యమేంటో, ఈ వాక్యంలో ఉన్న అర్థమేంటో వాళ్ళు అర్థం చేసుకునే మనసును వారికి ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇది ఒక మతం అనుకుంటున్నారు తండ్రి, ఇది ఒక మత్తు అనుకుంటున్నారు ప్రభా. అది కాదు, ఇది నిజం ఉంది, ఇందులో సత్యం ఉంది, ఇందులో ఒక మార్గం ఉంది. ఇది ఒక మనిషిగా మారే మార్గం అనే సంగతిని మీరు గుర్తించి ఈ మాటలు వాళ్ళ హృదయంలోకి తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన మా ప్రియకుమారుడైన మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసు ప్రభు పేట మీ పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభు. ఆమేన్. దయచేసి సువార్త అటుపక్క దాటాలండి. ఒంటరిగానే వస్తివి, ఒంటరిగానే పోతావురా, ఒంటరిగానే వస్తివి, ఒంటరిగానే పోతావురా. దేవుడే నిన్ను చేసరా, ఈ భూమికి పంపరా. నీ స్థలమే వేరురా,
యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన మన పాపముల నిమిత్తం ఎందుకు చనిపోయారు అని ఒక ప్రశ్న అనేది మనకు వస్తే, ఎందుకు ఆయన చనిపోవాలి మన పాపాల నిమిత్తం అని ఆలోచించగలిగితే అసలు పాపం అంటే ఏంటో ఆలోచన చేయాలి. పాపం అంటే బైబిల్లో ఇలా రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడు చేయొద్దన్నది చేయడమే పాపం. అంతేకాదు సకల దుర్నీతి పాపము అంటున్నాడు. అంటే ప్రతి విధమైన చెడుతనం అంతా కూడా పాపమే. దాని గురించి మనందరికీ తెలుసు. ఈ లోకంలో ఎంత చెడుతనం ఉందో ఆలోచన చేస్తే ఈ లోకం అంతా కూడా ఈ లోకంలో ఉన్న చెడుతనాన్ని మనం చూడగలిగితే అది దేవుడు అంటున్నాడు, ఈ లోకమంతా నేత్రాస శరీరాస జీవటంతో ఉంది. అంతేకాదు విశ్వాసం మూలమైనది కానిదేదో పాపము అన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాటలను నమ్మకపోవడం కూడా, దేవుడు చెప్పినది నమ్మకపోవడం కూడా పాపమని బైబిల్ సెలవిస్తుంది. ఇలా చూడగలిగితే పాపము ఇది లోకమంతా ఉంది. అసలు పాపం చేసిన వారందరూ కూడా పాపులే అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తుందండి. అంటే అందరూ పాపం చేసిన వారే అని మనం ఆలోచించగలిగితే ఏదో చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు కూడా పాపానికి లోనైన వారే. మరి ఈ పాపానికి మరి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే, పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు మానవుడు ఎన్నో పద్ధతులు మరి కనిపెట్టాడు, ఫాలో అవుతున్నాడు. చాలామంది పుణ్యం చేసుకుంటే పాపం పోద్ది కదా అని దాన ధర్మాలు చేస్తుంటారు. మంచిదే, నలుగురికి దాన ధర్మాలు చేయడం మంచిదే, కానీ నీకు పుణ్యం అయితే వస్తుందేమో కానీ నీ పాపం అది పోదు. కొంతమంది నది స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ శరీరానికి కలిగిన మలినం అయితే అది పోద్దేమో కానీ నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని అది ఆ పాపాన్ని తీసివేయలేదు. కాబట్టి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి పాపం నుండి ప్రాయశ్చిత్తం ఎలా కలగాలి అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రక్తాన్ని సిందించాలి. అంటే రక్త ప్రోక్షణ జరగాలి. మరి రక్త ప్రోక్షణ ఎలా జరుగుద్ది? బైబిల్ సెలవిస్తుంది, ఎడ్ల వల్ల మేకల రక్తము నీ యొక్క పాపాన్ని తీసివేయలేదు. మరి ఎలా అంటే ఇదిగో ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం, ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలి అని బైబిల్ సెలవిస్తుంది. అలా పరిశుద్ధ రక్తాన్ని చిందించింది ఎవరైనా ఉన్నారా అని చరిత్రలో మనం చూస్తే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే కనబడుతూ ఉంటారు. అందుకే యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచనలుగా చేయును. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పాపానికి ప్రాయశ్చిత్తము ఎక్కడ దొరుకుతుంది అంటే సిలువ బలియాగం దగ్గరే మనకి ఈ యొక్క రక్తము అని ఆయన రక్తం ద్వారానే మనకి ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మరి యేసు ప్రభు వారు క్షమించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి మరి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ సువార్తను మేము ఇక్కడ ప్రకటించడానికి వచ్చాం తప్ప వేరే మత మార్పిడి చేయాలనో లేదా ఎవరినో బాధపడాలనే ఉద్దేశం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఈ సత్యాన్ని ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఇదిగో పాపానికి వచ్చి జీతము మరణము కనుక ఆ మరణము నుండి మరి మనల్ని విడిపించడానికి మనం ఏ విధంగా
ప్రయత్నించాలని ఆలోచన చేస్తే ఆ సమాధానమే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగం, ఆయన ప్రాణత్యాగం. కాబట్టి ఆ సువార్తను ప్రకటించమని ప్రభువారు ఆజ్ఞించారు. కాబట్టి ఈ యొక్క మావిడ గ్రామంలో మరి ఈ యొక్క శుభవార్తను మేము ప్రకటన చేస్తున్నాం. ఆ రక్షకుని గురించినటువంటి వార్తను మీరు కూడా ఆలోచించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నీకు వందనాలు నాయన. ఈ గ్రామాన్ని ప్రేమించి మరి నాయన ఒక సువార్తను ప్రకటించడానికి మీ దాసులను ప్రేరేపించి ఏర్పాటు చేసినటువంటి యొక్క సువార్త ప్రకటనలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన మాటలను మీరు అయ్యా తండ్రి మీరు దీవించండి. ఎవరి హృదయంలో అయ్యా ప్రభు ఆలోచన చేయాలని మీరు ఆశపడుతున్నారు, కార్యరూపం దాల్చండి నాయన. నీకు వందనాలు. ఈ సువార్త ప్రకటనలో ప్రయాసపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామాన్ని మీరు దీవించి మీ రక్షణలోనికి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాము ఆ పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆగును నీ కొరకు ఏ దినము ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతుకావు, ఉన్నవారు నీకు అందరూ ఉన్నా ఆపలేరు ఆ క్షణము. చెప్పుకు రాకముందు తెలుసుకో ప్రభువుని, ఆఖరి గడియే రాకముందు తెలుసుకో ప్రభువుని. చెప్పుకు రాకముందు తెలుసుకో ప్రభువుని, ఆఖరి గడియే రాకముందు తెలుసుకో వందనాలండి. ఇవ్వండి. ప్రభువైన యేసు మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎంతగానో చెప్పి ఉన్నారు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా దేవుని మాటలు చెప్పుచున్నాము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తేనే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం. ఏ నామములో రక్షణ లేదు, కేవలం యేసు నామంలోనే రక్షణ. ఆ నామంలో మనం విశ్వాసం ఉంచితేనే మనం రక్షించబడతాం. కనుక ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాలని, ఆయన మన యొక్క పాపముల నిమిత్తం ఆ సిలువలో తన రక్తాన్ని కార్చారు. ఆయన రక్తం యొక్క ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వాళ్ళందరూ నిత్య రాజ్యాన్ని చేరుకుంటారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక, ఆ మరణం రెండో మరణం కనుక నిత్య నరకానికి ఎవరు చేరుకోకూడదంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని విశ్వాసం ఉంచాలని, ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రభువైన యేసు తన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమను ప్రతి ఒక్కరు స్వీకరించాలి, ప్రతి ఒక్కరూ అంగీకరించాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో ఎంతో శ్రమపడి ఎంతో ప్రయాసపడుతున్న దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తున్నాను. పాపం అనే భారంతో ఎంతో మంది లోకంలో జీవిస్తున్నారు. పాపంలో పడిపోయి విశ్రాంతి లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని దేవుడు సంపూర్ణ విశ్రాంతి కలిగించి సంపూర్ణ ఆరోగ్యం కలిగించే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడతాం కనుక మీ కుటుంబాలు మీరు రక్షించబడతారు కనుక ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని మన యేసయ్య కలిగిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దేవునుడిగా మానవుడిగా మన కొరకు వచ్చి ఆయన ఎన్నో శ్రమలు పొంది ఎన్నో అద్భుత కార్యాలు మహత్ కార్యాలు జరిగించిన దేవుడు కనుక ఆయన చనిపోయి ఏ విధంగా తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చనిపోయి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆయన వాక్యాన్ని ఆయన ప్రతి ఒక్కరు అంగీకరించాలి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు యేసు నామములో రక్షణ కనుక ఈ సువార్తను అంగీకరించి ఈ శుభవార్త, ఎందుకంటే ఈ లోకంలో మనం ఇలా ఉండి నశించకపోతే నరకంలోకి వెళ్తాం. ఎవరైతే ఈ శుభవార్తను ఈ రక్షణ నరకం నుండి తెప్పించబడే శుభవార్తను అంగీకరిస్తే మనం నిత్య రాజ్యంలో చేరుకుంటాం. ఈ కొద్ది మాటలు మనందరి ఇంట్లో దేవుడు దీవించును. ప్రార్థన చేసుకున్నానండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ లోకంలో తండ్రి మేము ఇంకా బ్రతికి ఉన్నామంటే తండ్రి మీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాన్న ప్రభా మీ పిల్లలుగా కూడి తండ్రి ఎన్నో పనులు ఉన్నప్పటికీ తండ్రి వాటిని విడిచిపెట్టి మీ పని నిమిత్తం తండ్రి మేము ఈ ఊరికి వచ్చాం నాన్న ప్రభా తండ్రి. మీ మాటలు విన్న ఈ బిడ్డలందరూ తండ్రి మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ రాజ్య వారసులు అవ్వడానికి మీ కృప తోడుగా ఉంచమని మీ చిత్తానుసారం నడిపిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇక్కడ వాటర్ ఉన్నాయండి, దయచేసి వాటర్ తాగాలనుకున్న వాళ్ళు వాటర్ తాగేసి దయచేసి ఇంకొక మనం గట్టిగా మరి మర్యాదగా మాట్లాడుతూ మరి పేషెంట్కి చాలా చక్కగా మాట్లాడతాను మనం ఎంతో చక్కగా చెప్తాం. కాబట్టి నా ప్రేమైన సహోదర సహోదరా, ఈ భూమి మీద మనుషులకి 3 బాధలు ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి శరీర బాధ, రెండవది అప్పుల బాధ, మూడవది రోగపు బాధ. ఇది రోగపు బాధ ఒకటి, అలాగే శరీర బాధ, రెండవది అప్పుల బాధ, మూడవది ఆత్మ బాధ. ఏంటంటే శరీరం అనేది ఈ రోగం అనేది జబ్బు వచ్చేటప్పుడు ఏ యొక్క హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందని మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాం. అలాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు హిజ్కియా. ఆయనకి చాలా విపరీతమైన మరి జబ్బు వచ్చినప్పుడు మరి చాలా మందిని కలిశారు కానీ ఏమాత్రం ప్రయోజనం అవ్వలేదు. అయితే ఒక దైవజనుడి దగ్గరికి వెళితే ఆ ఎస్సీ అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నీవు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తుని ఒకవేళ స్వీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ రోగానికి ఖచ్చితంగా మందు ఇస్తాడు. కాబట్టి అతని మీద విశ్వసించినప్పుడు వెంటనే ఆ మాట తీసుకునే వ్యక్తి తన బ్రతుకుని మార్చుకొని తన క్యారెక్టర్ మార్చుకొని యేసు మీద ఎప్పుడైతే తిరిగాడో వెంటనే తన జబ్బు పోయి ఆరోగ్యవంతుడిగా అన్నాడు. రెండవది అప్పుల బాధ. ఈ అప్పుల బాధ అనేది చాలా సమస్య అండి. ఎందుకంటే కుదురుగా కూర్చోలేదు, కొంచెం నిద్ర ఉండదు. ఎలా చూసినా ఆ యొక్క సమస్య చేత ఏంటి అప్పులు ఎలా తీర్చాలి, బాధలు ఎలా తీర్చాలని మనిషిని పట్టు పీడుస్తూ ఉంటుందండి ఈ అప్పులు. ఈ యొక్క మనుషుడు ఈ అప్పుల బాధతో చాలా సమస్యపడుతూ దిగా చెందుతూ ఉన్నాడండి. కనుక బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడండి, అయ్యా మీరు చాలా సంపాదించారు కానీ కోట్ల ఆస్తిపూర్వం ఉంది, కానీ ఈ డబ్బు వల్ల నాకు మనశాంతి లేదు, ఈ యొక్క డబ్బు వల్ల నాకు కొంచెమైనా సుఖం లేదని అన్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు చాలా బాగా ఆస్తి సంపాదించాలని మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీ కోసము కొట్లలో దాన్ని చనుకూర్చొని నీకేం కావాలంటే చేయని తన కోటీశ్వరుడిని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడండి. నా ప్రియమైన సహోదరుడు, అంటే ధనము మనిషిని సంతోషం పుట్టించదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.
మూడవదిగా మనం ఆలోచించినట్టుగా ఆత్మబాధ. మనం ఆలోచించేట్లయితే బైబిల్లో ఒక ఆయన లాజరు, రెండవదిగా మరి ధనవంతుడు. వీరిద్దరూ కూడా ధనవంతుడు అంటున్నారు, అయ్యా ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. మనమంటే ఈ భూమి ఉందా, నాకు ఎవరు చెప్పలేదే, ఏది చేయలేదే, ఎప్పుడు కరపత్రిక మాకు ఇవ్వలేదే, యేసు గురించి ఎవరు చెప్పలేదన్నప్పుడు ఆ రోజు కూడా ధనవంతుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు యేసు గురించి ఒక్క మాటనే నాకు ఎప్పుడు తెలియదు, ఎవరు నాకు మాటనే చెప్పలేదు, ఓ కరపత్రికనే నాకు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను భూమి మీదకి వెళ్తాను, మరి ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను, అక్కడికి వెళ్ళడానికి మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తారా అని పాతాళంలో మరి ధనవంతుడు బాధపడుతుండగా ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నుండి అక్కడికి భూమి నుండి ఆకాశం భూమికి రావడానికి మార్గం లేదు. ఎందుకంటే బ్రతుకుండగానే అంటాం మనం, ఆకు చేతులు కాలం తర్వాత ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ముందుగానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగిన కాలంలో ప్రతిదీ మనం పరిశీలన చేస్తున్నామండి. ఎందుకంటే తినే ఆహారంలో పరిశీలన చేస్తున్నాం, నడిచే నడవడికలో మరి ఆలోచన చేస్తున్నాం, వాహనాల్లో ఆలోచన చేస్తున్నాం. ప్రతి విషయంలో ఇంత టెక్నాలజీగా ఆలోచించిన మనము మన ఆత్మ గురించి కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేంటంటే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే మార్గం ఆయన తప్ప పరలోకంలో ఏ మార్గం లేదని దేవుడు వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఏసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమగా పిలుస్తున్నాడండి. ఆయన ప్రేమగా పిలిస్తే ఒకే ఒక్క మాట అన్నాడు, ఇదిగో అప్పుల బాధ కావచ్చు, లేకపోతే శరీర బాధ కావచ్చు, వీటన్నిటి నుండి మానవుడికి కలిగేదే, ఎప్పుడు ఉన్నా లేకపోతే అందరికీ కలిపి. కానీ ఒకటి కావాలి, మనిషి చనిపోయిన తర్వాత పరలోకమని వెళ్ళాలి, స్వర్గమని పరలోకమని వెళ్ళాలి, లేకపోతే పాతాళమని నరకమని వెళ్ళాలి. ఏ మార్గం కావాలో దేవుడు మన ముందు పెట్టాడు. ఒకటి మోక్ష మార్గమా లేకపోతే నరక మార్గమా? మోక్ష మార్గం వెళ్ళాలంటే ఏసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మరి ఏ మార్గం లేదని చెప్తున్నాడు. ఏసైనా నమ్ముకోండి, మీ దగ్గరకు వచ్చిన కరపత్రికలు తీసుకొని చదవండి. మిమ్మల్ని బలవంతంగా మారాలని నేను చెప్పట్లేదు, కానీ ఏసై రక్షకుడు, ఏసై దేవుని కుమారుడు. ఏసైని నమ్ముకుంటే మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ యొక్క శ్రేయభిలాషులను, మీ పాడి పంటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ఏసయ్యా, నేనా ఈ మాటలున్న ప్రభా ఈ గ్రామ ప్రజలందరినీ జ్ఞాపనిస్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నేను ప్రభా వారికి ఉన్న ప్రభా మరి కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పరిస్థితుల నుండి అన్నిటి నుండి మీరు విడిపించి సహాయం చేసి దేవానికి చిత్తమైతే రక్షణ పండుగకి మీ కృప అనుగ్రహించను. మీరు నింపి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ కుమారుడు ఏసే పేరిట కుటుంబాలలో అడిగి వేడి బ్రతుమాలు కొంచెం నాన్న మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి లోపలికి వెళ్ళాలండి, ఇటుపక్క వచ్చండి. ఉన్నానండి ఇర్మియా గారు. ఈనాటి కార్యక్రమం కొరకు ప్రభు సిద్ధపరిచి ఉండగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మరి ఇంతగా చాలా దూర ప్రాంతాల నుండి సువార్త కొరకు సిద్ధమైన మీ సమూహం మధ్య ప్రార్థన చేసే అవకాశం దేవుడిచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చేటప్పుడు. మహిమ కలిగిన దేవ, మహిమా స్వరూపి, మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఆయన ప్రభా, ఇదిగో తండ్రి, ఈ గొల్లల మామిడాడును మీరు సువార్త ద్వారా దర్శించబోతూ ఉండగా అనేకులు ఈ సువార్తను విని మారు మనసు పొంది మీ రాజ్యమును గూర్చి, మీ మార్గమును గూర్చి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగించండి ప్రభా. ఆత్మతోనూ సత్యముతోనూ మీ సువార్తను జరిగించడానికి మీ ప్రియ బిడ్డలను సిద్ధపరిచిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. చాలా దూర ప్రాంతాల నుంచి మీ ప్రియ బిడ్డలందరూ కూడా చేరుకున్నారు నాయన ప్రభా. దీన్ని విజయవంతం చేయండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి, మా యొక్క మార్గాలలో తోడై ఉండండి. మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిలో కూడా మీ ఆత్మ నుంచి సంయోచితమైన మాటలు పలికించి ఆశీర్వాదకరంగా కార్యక్రమం జరిగించండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా ఈ కార్యక్రమం ముగించేంత వరకు మీ అధ్యక్షతలో జరిగించుకొని ప్రతి ఆటంకమును తొలగించి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం యొక్క విజయకేతనము ఈ యొక్క ప్రాంతంలో మేమందరము కూడా గణపరచడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఈ కార్యనిర్వాహం జరిగిస్తున్నటువంటి సహోదరులు మరి దేవ సహాయం గారిని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అనేక మంది పెద్దలు, అనేక మంది సేవకులు, పరిచారకులు, విశ్వాసులు అందరూ ఉన్నారని ఆయన వారిని కూడా దీవించండి.
స్థానిక దైవజనులు మరి కుమారుడు శివగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యకు కూడా ఈ యొక్క సువార్త ఉపయోగపడేట్లుగా సహాయం చేయమని, జరుగుతున్న కార్యక్రమంలో మీ పరిశుద్ధాత్మ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ అనేకుల రక్షణార్థమై నిలిచినట్లుగా సహాయం చేయమని మీ ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించి ప్రభువా మాకు ప్రతిఫలాలు అనుగ్రహించారని నమ్ముచు యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. పచ్చరేసుకున్నావా? దయచేసి 2 మాటలు క్రీస్తుని గురించి, పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తుని గురించి 2-3 మాటలు మనం నేర్చుకుందాం. ఆలోచించండి, ఈ మాటలు ఎందుకు వినబడుతున్నాయో, ఎందుకో చెప్పబడుతున్నాయో. కారణం ఏంటంటే ఎండను లెక్క చేయకుండా మేము బాధ్యత కలిగి దేవుడు మా పైన పెట్టిన బాధ్యతను గుర్తు చేసుకొని ఈ దినాన ఈ గ్రామానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ప్రభువు మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన నమ్ముకున్న వారందరినీ మరలా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కూడా పునరుద్ధానుడుగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే మీరు పునరుద్ధానుడే తిరిగి లేవాలి అంటే క్రీస్తుని ఎన్నుకోవాలి, రక్షకుడైన ప్రభువుని ఎన్నుకోవాలి, ఆయన మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆ మార్గం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసు ప్రభు. ఎందుకు ఆ మార్గం గురించి తెలియజేస్తున్నాడంటే భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి ఒక మార్గం గుండా ప్రయాణం చేయాలి. చనిపోయిన తర్వాత ఆ మార్గం ఎవరి ద్వారా ఏర్పరుస్తుందంటే లోకరక్షకుడైన మనందరిని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మార్గమై ఉన్నాడు. దేనికి ఆయన మార్గమై ఉన్నాడు అని మీరు నన్ను అడిగితే మనం అనుకుంటాం, మన పితరులు అన్నారు, పెద్దలు అన్నారు. ఏంటి ఆ మార్గం అంటే స్వర్గం. స్వర్గం అనగా లేఖనాల ద్వారా, బైబిల్ ద్వారా పరలోకం. ఈ స్వర్గం అనే పరలోకానికి మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళగలము? మనకు తెలుసా? మన పెద్దలకు తెలుసా? మన పితరులకు తెలుసా? ఆ మార్గం గుండా ఎలా ప్రయాణం చేయాలి? ఎవరు తీసుకెళ్తారు? ఆ స్వర్గానికి దారేది అని మనము బైబిల్లో ఉన్న యేసుప్రభుని మనం ప్రశ్నిస్తే, అడిగితే ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఆ మార్గం నాకు తెలుసు, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, నా పైన విశ్వాసం ఉంచండి,
మీకు రక్షణ కలిగిస్తాను, ఆ పుణ్యమైన పరలోకాన్ని మీకు ఇస్తాను, సిద్ధపరచడానికి వెళ్ళాను, మరలా రాబోతున్నాను. ఈ లోపల మీరేం చేయాలంటే బాప్తిసమనే మారు మనసు కలిగి మీరు భూమి మీద జీవిస్తే ఆ మార్గం గుండా ప్రయాణం చేయడానికి మీకు అవకాశం. ఇట్టి అవకాశం మీరు విడిచిపెట్టకుండా స్థానికంగా మీ దగ్గర సేవకులు మీకు కనబడుతున్నారు, చర్చలు కనబడుతున్నాయి. దయచేసి ఇంకా విషయాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఆ మార్గం గురించి అనుకుంటే దయచేసి ఖచ్చితంగా మీరు మీ గ్రామంలో ఉన్న సంఘానికి మీరు ఆ సేవకులు మీరు అడిగితే వారు ఇంకా అనేక సంగతులు మీకు తెలియజేస్తారు. దయచేసి ఆ మార్గం మనం అందరం భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తెలుసుకొని పుణ్యమైన స్వర్గం అనే పరలోకానికి చేరుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సింగనాన్న గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తుతితో పట్టుబడుతున్న మా ఘనమైన దేవ, గరుడ మహోన్నతుడ మహిమాన్వితుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి, ఇదిగో తండ్రినైనా నీ మార్గము తండ్రినైనా పరలోక రాజ్యములకు మార్గం మీరే ఉన్న దేవ, ఆ మార్గము మాకు తెలియజేసిన దేవ, ఆ మార్గాన్ని తండ్రినైనా ఈ గొల్లల మావిడాలో ఉన్న ప్రజలకు తండ్రినైనా తెలియజేయడానికి మేము వచ్చి ఉండగా తండ్రినైనా మీ పనిని మీ కార్యక్రమం మీరే జరిగించుకున్నందుకు ఈ కార్యక్రమం అంతేను మర్యాదగాను క్రమముగాను జరిగిస్తూ నీ నామార్థం నీ నామంలో తండ్రి మహిమగా జరిగిస్తారని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన మనం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పావురమా నీ మనసు ఎంత నిర్మలమో, పావురమా నీ మనసు ఎంత నిర్మలమో. హల్లెలూయా. ప్రసాద్ గారు ముందుకు రావాలండి. హల్లెలూయా. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించినను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించినను. అద్వితీయుడు ఆది సముద్రుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సముద్రుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు
మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో యష్ణుడై సాఖ్యము పొందిన అనోకు వలెనే జీవించినను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో యష్ణుడై సాఖ్యము పొంది అనోకు వలెనే జీవించినను. అద్వితీయుడు ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. హల్లెలూయా. దూతలతో కలిసి శరాబులలో నిలచి, దూతలతో కలిసి శరాబులలో నిలచి, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలిసి శరాబులలో నిలచి, దావీదు గానాళ్ళ సూత్రాలుడా, కోరాకు కుమారుల్ స్తుతి పాత్రుడా. దావీదు గానాళ్ళ సూత్రాలుడా, కోరాకు కుమారుల్ స్తుతి పాత్రుడా. నా స్తుతిలన్నిటిపై ఆసీనుడవయ్యా, నా స్థితిలన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, నీ మహిమను మేము చూడాలని ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని
ఆస్వాదించాలని దూతలతో కలిసి శరాబులలో నిలచి అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడవై ప్రభు నీ ఉండగా అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడవై ప్రభు నీ ఉండగా నీ చొక్క నీ అంచులు దేవాలయమే నిండగా నీ చొక్క నీ అంచులు దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలిసి శరాబులలో నిలచి వేలాల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా వేలాల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా ఆ మందిరమంతా ధూమముచే నిండగా ఆ మందిరమంతా ధూమముచే నిండగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి పాట అండి. ఇప్పుడైనా మనం ఉద్యోగంగా ఉందాం దయచేసి. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నిలిచియుండుట కూర్చుండుట నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనీయులన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనీయులన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం
యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవి నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవి నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై నేనుండగా నీ కన్నులకు మరుగే లేదయ్యా, పిండమునై నేనుండగా నీ కన్నులకు మరుగే లేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేచియుండుట, కూర్చుండుట నీ లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిదండి. ఒక్కొక్కరిగా మీ యొక్క అండి మీ పేర్లు, మీ యొక్క ఊరి పేరు, అలాగే దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణం, సువార్తకి రాగలిగిన వల్ల లాభం ఏంటో మీ యొక్క మాటలో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ముందుగా దేవుడికి వందనాలు, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు కరుణ. నేను చాలా రోజులు పెట్టి రావాలనుకున్నాను, దేవుడి చిత్తమైతే వద్దాంలే అనుకున్నాను, కానీ దేవుడి చిత్తం ఇప్పుడు నెరవేర్చినందుకు నేను వచ్చి అన్నాను. నా కోసం, నా పిల్లల కోసం మీ అన్ని దినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ నా వందనం. ప్రభువు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అలాగే ఈ యొక్క సువార్త టీంని నడిపిస్తున్న మరి దైవజనులు దాసయ్య గారు అన్నయ్యకి ప్రత్యేకంగా వందనాలు. సువార్త పరిచర్యలో మేము తీసుకురావాలని నాకు చాలా ఆశ. అయితే ఈమెకి ఎక్కువగా సరిగా నిలబడలేదు, దాంతో ఏంటంటే దూరం నడలేదు. నేను అంటూ ఉంటాను, కొండలు కూడా ఎక్కేస్తూ ఉంటుంది మా అక్క కంటే నువ్వు చాలా యవనస్తురాలు,
అలాంటి మా అక్కే సువార్తలో ఆగట్లేదంటే చాలా ఇష్టమండి రావడానికి కూడా. మరి 2 రోజుల నుంచి విపరీతమైన జ్వరం అయినప్పటికీ మరి సువార్త వస్తావని అంటే వెంటనే వస్తానన్నది. మరి ఈమె గురించి ఈ యొక్క ఆరోగ్యం కొరకు అలాగే మాకున్న చిన్న సంఘం గురించి కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీకు అందరికీ వందనాలు. తోటి దేవజనులందరికీ నా వందనాలు, మీ అందరికీ నా వందనములు. నా పేరు స్వామియేలు, మా నాన్నగారు పాస్టర్ గారు. నేను కూడా దేవుని సేవలో ఉన్నాను. మాది ఉప్పాడ, మా ఊరు ఉప్పాడలో దేవుని సేవ చేస్తున్నాము. ఇక్కడికి సువార్త చేయాలని చాలా రోజులు బట్టి ఆశపడ్డాను. కానీ స్వామియేలు పాస్టర్ గారు అన్న స్వామియేలు ద్వారా సువార్త వస్తానని చెప్పినప్పుడు అన్నరా ప్రతి 2వ శనివారం సువార్త పరిచర్య ఉంటుంది రమ్మని చెప్పినప్పుడు రావడం జరిగింది. ఇలా ప్రతి నెల మానకుండా వచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలా మా సంఘం గురించి కూడా మా సంఘం గురించి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన కాదు. చెప్పట్లు జాతీయ వినాలి. ఎవరిని ప్రార్థన చేయమంటే నాకు తెలియదు కాబట్టి అలర్ట్గా ఉండి చెప్పి వినాలి. ప్రభుత్వం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అయితే సువార్తకే వద్దామని నేను అనుకోలేదు. అయితే నా భార్య సువార్తకి, నా పిల్లలు వెళ్ళిపోరు. నేనైతే ఉప్పాడలోనూ చర్చి, మా మావయ్య చర్చి ఉండేది. చర్చి పనిపాట్ల కంటే దేనికన్నా అవసరం అంటే డబ్బులు ఇవ్వటము. అయితే సేవలోనూ ముందుకు సాగడము, సేవలో ప్రతి ఇష్యూలో కూడా ముందుకి ఏ ఇష్యూలైనా సరే ముందుకు అలా ఉండిపోండి నేను. అయితే సువార్తకు రావడానికి నాకు టైం చాలేది కాదు. ఏదో పనులుండి ఆటలోనో లేదా ఖాళీ ఉండేది కాదు. ఏదో ట్రైక్లో నేను వస్తానులే అని నా భార్యతో చెప్పుకోను. అయితే లేదు ఒక నెల వచ్చి చూడు మావయ్య అని చాలాసార్లు బతిమలేదు. అయినా నాకు ఖాళీ ఉండేది కాదు. వస్తాను, ఏదో టైము ఉన్న తర్వాత నేను వస్తాను, దేవుడు నాకు కార్యం చేస్తే ఏదో రావాలని నాకు టైం ఇస్తే నేను వస్తాను తప్పకుండా అని నేను చాలాసార్లు చెప్పాను. నాతో పాటు నేను వస్తాను చాలాసార్లు. కానీ నా భార్య, నా పిల్లలు అందరూ వచ్చి సువార్తలో పాలు పొందేవారు. అయితే నేను ఉండిపోండి కాదు. ఎందుకు ఏమవుతుందని ఈ ఒక నెల వెళ్ళి చూద్దాం, దేవుడు అదంతా బాగుంటే నాకు కూడా కొద్దిగా బాగుంటే నేను దేవుళ్ళో ముందుకు సాగుతాను, ఈ సువార్త పనిలో ముందుకు సాగుతానని నన్ను ఆశతో వచ్చాను. కానీ ఇదే కాదు, ఏ ఇష్యూలో అయితే దేవుడి పనిలోనూ నేను ఇక ముందుగా ఉంటాను. ఒకప్పుడు కూడా నా పరిస్థితి బాగుండేది కాదు. అయితే కొన్ని పరిస్థితులు బట్టి నేను అనుకున్న తండ్రి నాకు అది కావాలి ఇది కావాలని నేను 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకుని ఆ దేవుడిని అడిగితే అదిగో నీకు అక్కడ పెట్టాను, ఒక స్థలమే కాదు, ఒక డబ్బులే కాదు, ఏదే కాదు, నీకు సమృద్ధి నేను ఇచ్చాను పక్కనెట్టుకొని నాకు స్వయంగా తెచ్చిన ఆ దేవుడు నాకు ఇచ్చేవాడు. అంత నమ్మకం నా దేవుడు అంటేని. ఇప్పుడు కదా నేను చిన్నప్పటి నుంచి పరిసరాలు ఉండిపోను. ఏంటంటే కొన్ని సమస్యల వల్ల కొద్దిగా వెనక దిగజారాను, నా భార్యను ముందుకు ఎట్టిపోను. అయితే ఇప్పుడు కూడా మీతో పాటు నేను కూడా నడచాలని ఆశతోనే ఇక్కడ ఎండే కాదు, ఒడిదిరికిలే కాదు, ఎన్ని కష్టాలు వచ్చి కాదు, నేను కూడా మీతో పాటు ముందుకు సాగుతానని నేను అనుకుంటున్నాను. అది మీకే కాదు, ఒకళ్ళ సేవ పని పట్ల కాదు, ఎందుకని కాదు, మీకు కూడా ఏమైనా సహాయం కావాలని దేవుడికి నేను ఇచ్చిలో ముందు కూడా నేను ఉంటాను. ప్రతి ఇష్యూలో కూడా దేవుడికి ముందు ఉంటానని మీకు చెప్తున్నాను. అలాగే నా గురించి, నా చిన్న కుటుంబం కోసము మీరందరూ ప్రార్థన చేయమని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మాది ఉప్పాడ, నా పేరు మైలిపిల్లి నోకరాజు. మీరందరూ ప్రార్థన చేయమని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెల్లి ఎప్పుడు మానలేదు సువార్త. బావ రావాలని మేము కూడా ప్రార్థన చేసేవారు. ఈరోజు ఆ కుటుంబంతో రావడం చాలా సంతోషం. మనం అందరం అభినందిద్దాం. హైమావతి అక్క ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తారు. హైమావతి అక్క గారు ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగరుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గత సువార్త నుంచి సువార్త వరకు కూడా తండ్రి మమ్మల్ని అయితే ఎంతో సజీవ రెక్కల కింద మీరెంతో కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా.
నాయన మేము బ్రతికున్నామంటే తండ్రి అది మీ దయ, మీ కృప, మీ జాలి, మీ ప్రేమాని మేము గ్రహించి తండ్రి నాయన మీ పనిలో మేము కొనసాగటానికి సహాయం దయచేయండి. మా బ్రతుకుల్లో నాయన నా తండ్రి మీరు ఆశించిన జీవితాలు మేము ఫలించినట్లుగా కృప దయచేయండి తండ్రి. మీ స్తోత్రాలు నాయన. పరలోకమందున్న తండ్రి ఈ సువార్త పనిలో నాయన నా తండ్రి ఎంతమంది అయితే ప్రభువా పాలు పొందారో నా తండ్రి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అయ్యా తండ్రి నా తండ్రి పని ఇంకా మేము చేయాలని ప్రభువా నా తండ్రి ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు దిగజారిపోకూడదు నాయన. మమ్మల్ని చూసి నా తండ్రి నాయన ఇంకా అనేక మంది నా ప్రభువా పురుకొల్పబడాలి తండ్రి. అట్టి కృపను దయచేయండి. అలాగా నా తండ్రి నోకరాజు గారి భార్య ప్రతి నాయన 2వ శనివారం నాయన తండ్రి ఉప్పాడు సంఘస్థులతో పాటు ఆ బిడ్డ కూడా నాయన ఎంతగానో వస్తుండగా ప్రభువా నా తండ్రి భర్త కూడా నాయన నా తండ్రి నాయన మీ ప్రేమను కట్టుబడి నాయన ఈ దినాన తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మరి ఆ బిడ్డ అయితే ప్రభువా సాక్ష్యం చెప్పాడు తండ్రి మీలో ఎంతగానో మరి నా తండ్రి అభివృద్ధికి చెందానని, ఏ లోటు లేదని ప్రభువా నా తండ్రి ఆ బిడ్డ ఎంతగానో నా ప్రభువా మీ గురించి నా తండ్రి ఎంతగానో నా తండ్రి సాక్ష్యంలో పంచుకున్నారు తండ్రి. మరి లోటుపాట్లు వచ్చినప్పటికీ దేవా నా తండ్రి మీలో నా ప్రభువా మేము తప్పిపోకుండా తండ్రి బలపడినట్లుగా నాయన సహాయం దయచేయండి. ఆ కుటుంబాన్ని పరసంబంధమైన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మీ స్తోత్రాలు. భార్యాభర్తలిద్దరిని బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిదండి. ఉండండి ఒకసారి బావగారికి వందనాలండి. బావగారు మర్చిపోకుండా 2వ శనివారం రాసుకోండి డైరీలో. చాలా థ్యాంక్స్. రైట్. అధ్యక్షుల వారికి ఓబొట్టు అధ్యక్షుల వారు. కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభుపేట వందనాలండి. అలాగే ఇటువంటి చక్కని సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి ప్రత్యేక వందనాలండి. అయితే నేను శివ గారి యొక్క బంధువుల్లో తెలిసిన దూరపు బంధువునండి. సో ఆయన చెప్పినప్పుడు నన్ను ఎలా ఉంది సువార్తకి రావాలని చెప్పేసి అన్నప్పుడు దేవుని పరిచర్య కదా ఖచ్చితంగా వద్దామని నేను అనుకున్నానండి. అందుని బట్టి దేవునామానికి మహిమ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరిని చూసినప్పుడు నాకు అనిపించింది అయిపోయి ఇంత ఎండలు ఎలా చేస్తారో ఏంటో అని అనిపించింది మార్నింగే చూసినప్పుడు. కానీ నాకు అనిపించింది ఆ సమయంలో, అప్పుడు అనిపించలేదు కానీ మధ్యాహ్నం కూర్చున్నప్పుడు అనిపించింది సువార్త చేయి పాదములు ఎంతో సుందరములు అని బైబిల్ ఉంటుంది కదా. నిజంగా అంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి ఎంతో ఆనందపడతాడని అనిపించింది. సో మీతో పాటు ఇలా బీ ఏ పార్ట్ ఆఫ్ గాస్పల్లో ఇలా ఒక పార్ట్గా ఉన్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అందుని బట్టి దేవుని స్థుతులు తెలుస్తాను. అలాగే సంఘాన్ని గూర్చి, శివ గారి గూర్చి, వారి యొక్క సంఘ పరిచయం గూర్చి, మీ అందరిని గూర్చి మీరు ఇంకనూ దేవుళ్ళు మరింత బలపడుతూ కష్టమైన నష్టమైన దేవుని సేవలు ఇలా ముందు కొనసాగాలని మరొకసారి మనం చేసుకుంటూ కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాకునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను
సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా సింహాలే నీ ఎదుటే రింగివేయ నిలిచిన నాకయేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మ
నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి